మనకు మెయిన్ కావాల్సిన ఇంటికి శుభ్రత, పరిశుభ్రత. అంతేకాకుండా ప్రతినిత్యం మనం ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే నేరుగా వెళ్ళిపోయి డోర్ ఓపెన్ చేసేయకూడదండి. ఫస్ట్ లేచి నిదానంగా కళ్ళు తుడుచుకుని మనం దేవుడి గదిలోకి వెళ్ళి, లేదా దేవుడికి ఫొటోస్ ఉంటాయి కదా తగిలిచ్చి ఇంట్లో, అవి చూసుకుని నమస్కారం చేసుకుని తర్వాత ముందు లైట్ వేయాలి. మనం వంట రూమ్లో కానీ లేదా పెరట్లో కానీ ఎటు మనకు నేరుగా తలుపు తీయకుండా ముందుగా వెళ్ళిపోయి తలుపు తీసేయకుండా లైట్ వేసి ఒక్క 2 నిమిషాలు మనం ఆగి ఆ తర్వాత తలుపు తీయాలి. ఎందుకంటే మనం తలుపు తీసిన వెంటనే ఒక సౌండ్ వినబడుతుంది మనకి, ఆ గెడ సౌండ్. ఆ సౌండ్ కంటే లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందంట. మనం లైట్లు ఎప్పుడు వేసే ఉంటే లక్ష్మీదేవి మన దగ్గరే ఉంటుందంట. మా పెద్దవాళ్ళు చెప్పారు, నేను పాటిస్తాను, అది మీకు చెప్తున్నాను తెలుసుకుంటారని. సో మనం లైట్ వేసిన తర్వాత తలుపు తీయాలి. తలుపు తీసిన వెంటనే మనకి ఎదురుగ్గా చెప్పులు, చీపిర్లు అవేం కనిపించకూడదు. తెల్లవారు లేచిన వెంటనే మనం ముందుగానే ఒక చెప్పులు స్టాండ్ సైడ్గా పెట్టుకోవడము, లేదంటే స్టాండ్ కొనుక్కొని స్టాండ్లో పెట్టడము, లేదంటే సపరేట్గా ఎక్కడైనా మనకి ఎదురుగుండా కనిపించకూడదు. లేచిన వెంటనే ఈ చీపిర్లు, చెప్పులు కనిపించకుండా మనం అవి దాచే విధంగా కనిపించకుండా దాచే విధంగా మనం అమర్చుకోవాలి. రెండోది, స్టవ్ కూడా మనం లేచిన వెంటనే అలాగే ఆవలించుకుంటా వెళ్ళిపోయి స్టవ్ వెలిగించేయకూడదండి. ఫస్ట్ నీళ్ళతో ముఖం బ్రష్ చేసే టైం ఉంటుందా చేసుకోండి. లేదా పొద్దుటే పిల్లలకి ఇప్పట్లో 7కి 7:15 అంతా మీరు లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ రెడీ చేసేయాలి కాబట్టి టైం ఉండదు కొంతమందికి. లేదా లేటుగా లేచే రోజు ఉంటుంది 6కి అలా. ఆ టైం లేనప్పుడు అట్లీస్ట్ నీళ్ళతో నోరు బాగా పుక్కిలించుకుని ముఖం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన నీళ్ళు జిమ్మి చక్కగా స్టవ్ని శుభ్రంగా తుడుచుకుని అగ్నిదేవుడికి ఒక్క నమస్కారం చేసుకోండి. చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించండి. ఇలా చిన్న చిన్న సూత్రాలు మనం పాటించాలి. మన ఇంట్లో పిల్లలు, మగవాళ్ళు బయటికి వెళ్ళే లోపలే ఇంటిని శుభ్రం చేయాలి. శుభ్రంగా ఊడ్చుకుని ఆ చెత్త అంతా బయటపడేసి నీట్గా పెట్టుకోవాలి. వాళ్ళు వెళ్ళిన వెంటనే ఊడవడము, ఎక్కడ అంట్లు గిన్నెలు ఉంటాయి కదా అవి తోమకుండా అలాగే సాయంత్రం వరకు పెట్టి ఉంచడము, అలా చేయకుండా ఎప్పటికప్పుడే అన్నీ క్లీన్గా పెట్టుకున్నారనుకోండి, లక్ష్మీదేవి చూసిన వెంటనే ఆమెకి ఆశగా ఉంటుందంట, మన ఇంటికి వచ్చేస్తారంట, ఎప్పుడు మన ఇంట్లో స్థిరంగా ఉంటారంట, స్థిర నివాసం చేస్తారంట. ఇవి మళ్ళీ చూడాలన్నా వినాలన్నా కూడా రవి షైన్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నమస్కారం.